2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. చాలామందికి బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. సో వాళ్ళందరి కోసమే ఈరోజు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా, స్టార్ట్ చేసి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళందరిలో ఒక ఆంట్రప్రీనియర్గా మేము ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ ఆంట్రప్రీనియర్ అనిపించుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఈరోజు సుమన్ టీవీ ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ కొత్త ప్రోగ్రాంలో మనకి బిజినెస్ కోచ్ జగదీష్ గారు ప్రతి ఒక్క విషయం పైన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కలవటానికి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ప్రోగ్రాంలో మనం చాలా చక్కటి మార్గదర్శకత్వం మనం అందరికీ ఇవ్వబోతున్నాము. చాలా చక్కటి గైడెన్స్, రన్నింగ్ ఎంటర్ప్రీనియర్స్ కావచ్చు, బడ్డింగ్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరికైనా కూడాను ఈ ప్రోగ్రాం ద్వారా చాలా లబ్ధి కలుగుతుంది. అలాగే సార్, కమింగ్ టు ద సబ్జెక్ట్, మీరు అన్నట్టుగానే ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు ఎలాంటి విషయాలు కవర్ చేయబోతున్నారు సార్? మనం చాలా ప్రాక్టికల్గా వెళ్తానమ్మా. నా అనుభవం ఇప్పుడు ఒక 30 years నేను బిజినెస్ కానీ కన్సల్టెన్సీ కానీ చేస్తూ 30 ఏళ్ల పాటు నాది అనుభవం చెప్తే, ఈ అనుభవంలో ఎన్నో నేను ఒడిదుడుకులు చూశాను. యాక్చువల్లీ నేను కన్సల్టెన్సీ కానీ మెంటరింగ్ కానీ యువతకి నేను చేద్దాం అనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు ఒక 15 ఏళ్ల క్రితమో, ఒక 20 ఏళ్ల క్రితమో నేను ఒక చాలా యంగేజ్లో నేను ఎంటర్‌ప్రెన్యూర్గా స్టార్ట్ చేసినప్పుడు నాలాంటి స్థాయి వ్యక్తి ఎవరైనా అప్పుడు నాకు పరిచయం అయ్యి మార్గదర్శకత్వం కానీ చేసుంటే వేరే విధంగా ఉంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అట్లాగే ఇప్పుడున్నట్టు ఒక 30 ఏళ్ల క్రితం మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇన్ని అసోసియేషన్స్, ఇన్ని కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇవాళ ఇట్లా టీవీ ఛానల్స్ ద్వారా ప్రోగ్రామ్స్ కానీ ఆ రోజు లేవు. సో నేను నా జీవితంలో ఎదుర్కొన్న జయాలు, సక్సెస్ కూడా చూశాను నేను, పరాజయాలు, సక్సెస్లు, వీటన్నిటినీ అంటే రీఇన్వెంటింగ్, మళ్ళీ వీళ్ళు ఇన్వెంట్ చేయకుండా మళ్ళీ పాత ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఈ ఎపిసోడ్లో ఏంటంటే నా అనుభవాలే కాకుండా నేను సమాజంలో చూసిన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనుభవాలు, తర్వాత ఫెయిల్ అయిన ఎంటర్‌ప్రెన్యూర్స్ అనుభవాలు, అసలు ఎటువంటి బాధలు ఉంటాయి, ఎటువంటి సవాళ్ళు ఉంటాయి, వీటన్నిటి గురించి కూడాను చక్కగా మనం ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మనం రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఎపిసోడ్ని చక్కగా ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, ఎంటర్‌ప్రెన్యూర్గా ఉన్నవాళ్ళు దీనిని ఒక పాఠ్య గ్రంథంలాగా అయ్యేటట్టుగా మన ఎపిసోడ్స్ని మనం తయారు చేయబోతున్నాం. సో చాలా చక్కగా ఉంటుందమ్మా. సార్, చాలా వరకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక పెద్ద కంపెనీ పెట్టి లేదంటే డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటూ, అసలు నిజంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి సార్? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమీ లేదమ్మా, ఒక పరిష్కారాన్ని కనుక్కోగలగాలి. నిజ జీవితంలో ఉన్న జనరల్గా బిజినెస్, కన్సల్టింగ్ ఇవన్నిటి గురించి చాలా మాట్లాడుకున్నాం. అవి కూడా డెఫినెట్గా మన ముందు సబ్జెక్ట్స్లో ఉంటాయి. సో కన్సల్టింగ్ బిజినెస్కిను, జనరల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కిను, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి చాలా తేడా ఉందన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏం లేదు, ఒక న్యూ మామూలుగా వెళ్ళే బిజినెస్ మ్యాన్లు వెళ్ళే దారిలో కాకుండా కొత్త వరవడిలో వెళ్ళటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టాను, చాలా సక్సెస్ అయ్యాను. తర్వాత నేను ఒక అపజయం పాలు కొన్ని కారణాల వల్ల అయ్యానంటే దాని అర్థం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. సో ఆ కారణాలన్నింటినీ, అలాంటి కారణాలన్నింటినీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనం ఎలా ఉంటాయి, ఎలా రాకూడదు అనే డిస్కస్ చేయటమే మనం ఈ ఎపిసోడ్లో మనం ఎక్కువగా మనం ఈ ఈఎస్డిపి, ఈడిపి ప్రోగ్రామ్స్లో మనం మాట్లాడుకుందాం అమ్మా. ఇప్పుడు వ్యవస్థాపకత కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే జస్ట్ లాభాల గురించే కాదు, అన్నీ కూడా ఉంటాయి దీనిలో. సో సమాజానికి ఎలా ఉపయోగపడాలి, సమాజానికి ఒక మంచి, మన వ్యాపారంలో మంచి జరగాలి, మనకు లాభం వస్తూ మంచి జరగాలి. సో ఇవాళ మనం ఈ బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ ద్వారా కానీ, సుమన్ టీవీ ద్వారా కానీ మనం ఈరోజు మనం ఏంటంటే అలాంటి ఒక మంచి హ్యాబిట్స్ని, ఒక మంచి అలవాట్లని సమాజంలో ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దడానికి కోసం మనం తయారు చేసుకుంటున్నాం. మనం చాలా మంది కూడా బిజినెస్ చేయాలి అంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. మరి బిజినెస్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది మనం ఏ రకంగా దాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అంటారు సార్? ఆత్మవిశ్వాసం అంటే రాత్రి వచ్చేది కాదమ్మా, అది ఆటోమేటిక్గా ఒక సిస్టంలో రావాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్కి నేను ఒకటే చెప్తాను, నేను నార్మల్ వ్యక్తికి ఎంటర్‌ప్రెన్యూర్కి ఉన్న తేడా ఏంటంటే, కొంచెం ఆత్మవిశ్వాసం అతి ఎక్కువైతే, కొంచెం ఎక్కువైన వ్యక్తే ఎంటర్‌ప్రెన్యూర్గా మారతాడు. యాక్చువల్లీ ప్రత్యేకంగా అసలు ఎంటర్‌ప్రెన్యూర్ ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం లోలో ఉన్నాడు అంటే అతను ఎంటర్‌ప్రెన్యూర్గా మారడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అతను మహా అయితే జాబ్ చేసుకోవటమో,
ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటామో అలా ఆ చిన్నగా ఉంటాడు కానీ చిన్న బిజినెస్ చేసుకోవటం ఉంటుంది. కానీ ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాడే మాత్రం ఆత్మవిశ్వాసం చక్కగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఎంటర్ప్రెన్యూర్ అయినాక కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే రకరకాల ఫెయిల్యూర్స్ చూసి కానీ రకరకాల బాధలు చూసి కానీ. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక చక్కగా వాళ్ళు చిన్న లక్ష్యాలని నిర్దేశం చేసుకుని, ప్రాక్టికల్ లక్ష్యాలని నిర్దేశం చేసుకుని వాటిని అధిగమించడానికి ఎలా చేయాలో అలా ముందుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక మంచి గురువులు, మంచి మార్గదర్శకత్వాన్ని తీసుకుని, తర్వాత మంచి మిత్రుల సహకారం తీసుకుని, అట్లాగే మంచి అసోసియేట్ సహకారం తీసుకుని, ఒక రకరకాల మంచి నేచర్ ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు కనుక అకామిడేట్ చేసి తీసుకోగలిగితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అద్భుతాలు సాధించవచ్చమ్మా. చాలా మంచి పాయింట్స్ అయితే కవర్ చేశారు సార్. అండ్ ఎంతో మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు చెప్పినట్టుగానే ఈ ప్రోగ్రామ్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు చూసే ఆడియన్స్ కి? డెఫినెట్గా ఉపయోగపడుతుందమ్మా. చాలా మందిలో స్ఫూర్తినిస్తుంది, చాలా మందిలో ఆత్మవిశ్వాసం ఇస్తుంది, పూర్తి జ్ఞానాన్ని ఇస్తుంది. సో చాలా విజన్ ఇస్తుంది, చాలా స్కోప్ ఇస్తుంది. ఎవరెవరికి ఎక్కడెక్కడ వెళ్ళి నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఈజియెస్ట్గా కన్సల్టెంట్స్ ఎక్కడ దొరుకుతారు, తర్వాత రా మెటీరియల్స్ ఎలా ఉంటాయి, లేకపోతే మార్కెట్ పోకడలు ఎలా ఉంటాయి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఇట్లా ఎన్నో సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనము ఒక 50-60 ఎపిసోడ్స్లో ఒక 100 to 150 సబ్జెక్ట్స్ మనం ట్రై చేద్దాం. చాలా ఇది ఒక పెద్ద ఓషను. బట్ మనం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇది ఒక మహాయజ్ఞాన్ని మనం తలబెట్టాం. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యజ్ఞం అని అందాం దీన్ని, ఒక వ్యవస్థాపకత యజ్ఞం. ఈ యజ్ఞాన్ని మనం తలపెట్టాం. సో దీన్ని నిరంతరంగా మనం చేస్తాం. దీని సక్సెస్ని బట్టి మనం ఇంకా బాగా దీని మీద ఇంకా మంచి ఫోకస్ పెడదామమ్మా. సార్ మరి మీరు అన్నట్టుగానే ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, చేసే వాళ్ళు కావచ్చు, ఎన్ని రకాలుగా బెనిఫిట్ పొందే అవకాశం ఉందంటారు? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మనం యాక్చువల్లీ ఏంటంటే బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం కదా. బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు, అసలు వాళ్ళకి ఇగ్నైట్ అవుతుంది. అది యంగ్ మైండ్స్లో కానీ, స్టూడెంట్స్లో కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఈవెన్ వయసులో ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం ఏజ్లో వచ్చిన వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇంతవరకు అవగాహన లేని వ్యక్తులు, దాని మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా బడ్డింగే అంటాం. ఆల్రెడీ చేద్దాం అనుకున్న వాళ్ళని బడ్డింగే అంటాం, అసలు ఏ ఆలోచన లేని వాళ్ళని కూడా బడ్డింగే అంటాం. సో ప్రీ బడ్డింగ్ అందాం ఇది. సో బీఈ అంటాం, బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్, ప్రీ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో బీఈ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఆల్రెడీ అతనికి ఎవరో చెప్పుంటారు, ఆల్రెడీ అతనికి ఆ మైండ్లో ఉంది ఏదైనా వ్యాపారం చేయాలని, వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కాక ఇప్పుడు కరెంట్ ఎంటర్‌ప్రెన్యూర్, సిఈఆర్ కంటిన్యూస్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారు. కొంతమంది మునిగిపోయి ఉంటారు, డ్రౌనింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. మరి వాళ్ళని బయట తీసుకురావాలి కదా. సో వాళ్ళకి ఈ ఎపిసోడ్లు కనుక వింటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ వచ్చి వాళ్ళంతట వాళ్ళే కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఫ్లోటింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మునిగారు, ఇప్పుడు మళ్ళీ తేలారు, ఇంకా లాభాల్లో రాలా. తర్వాత థర్డ్ స్టేజ్ అంటే గ్రోయింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారనమాట. వాళ్ళు పూర్తిగా హై సక్సెస్ఫుల్ అని చెప్పలేము, అట్లానే ఫెయిల్యూర్ చెప్పలేము. ఇక నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసేసి గ్రోనప్, ఆల్రెడీ గ్రోనప్ అయ్యారు అంటే గ్రోనప్లో ఉన్నారు, ఇంకా బాగా సూపర్ గ్రోనప్ అయితే అవ్వాలి కదా. సో ఇలా మునిగిపోయిన వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, తేలే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, తర్వాత గ్రోయింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, గ్రోనప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఇట్లా ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, ఇటు బడ్డింగ్లో వాళ్ళకి, కంటిన్యూస్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, అందరికీ కూడాను ఈ ఎపిసోడ్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సలహాలు కానీ సంప్రదింపులు కానీ మన దగ్గర నుంచి తెలుసుకోవాలంటే స్క్రోల్ అయ్యే నెంబర్ని వీళ్ళు కాంటాక్ట్ కనుక చేయగలిగితే, సో ఏ వ్యాపారమైనా మనం గైడ్ చేయగలుగుతాం. సపోజ్ మొదటి స్టెప్ ఎప్పుడు కూడా తప్పటడుగులు వేయొద్దు. అది తప్పటడుగులు వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, సమయం వృధా అవుతుంది, మనీ వృధా అవుతుంది. ఒక సరైన కన్సల్టెంట్స్, సరైన జ్ఞానం ఉన్న వ్యక్తుల్ని మనం అప్రోచ్ చేయగలిగినప్పుడు ఎంతో కొంత, అంటే కన్సల్టెంట్ వచ్చేసేసి మొత్తం సక్సెస్ చేయించేస్తారని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే మన వరకు ఏంటంటే మనం ఫెయిల్యూర్ కాకుండా మనం చాలా వరకు కాపాడగలుగుతాము. తర్వాత సక్సెస్ని సూపర్ సక్సెస్ చేయటానికి మన దగ్గర ఉన్న టెక్నిక్స్, దాన్నే మెంటరింగ్ అంటాం. సో మన యొక్క స్పెషాలిటీ ఇది. సో సుమన్ టీవీ ప్రేక్షకులకి నాకు తెలిసి ఏంటంటే ఇది మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని మనం తలపెట్టాము. సో ఇది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.